హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో నిన్న కొంచెం బిజీగా ఉండి రీడింగ్ చేయలేకపోయాను. కానీ మీరందరూ ఇంకా రాలేదు రీడింగు, ప్లీజ్ వీడియో చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమకి అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. ఓకే, సో ఈరోజు కూడా లేట్ అయింది, కానీ ఎలాగైనా మీకోసం రీడింగ్ చేయాలని చేస్తున్నాను. సో ఇంగ్లీష్లో మామూలుగా ఇది చాలా ఫేమస్ టాపిక్ అనమాట. హూ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ, ఎక్స్ ఆర్ నెక్స్ట్. సో తెలుగులో ఎలా చెప్పాలంటే, ఎవరు మీ లైఫ్లోకి వస్తున్నారు, మీ ఎక్స్ పార్ట్నరా లేదంటే ఎవరైనా నెక్స్ట్ ఎవరైనా వేరే వ్యక్తి మీ లవ్ లైఫ్లోకి వచ్చేది అనేది టాపిక్ అనమాట. సో చూద్దాము, మీ లైఫ్లోకి వచ్చేది మీ ఎక్స్ పార్ట్నరా లేదంటే ఎవరైనా కొత్త వ్యక్తి కానీ వేరెవరైనా వస్తారా. ఓకే, సో ఇది జనరల్ రీడింగ్ అండి. జనరల్ రీడింగ్ లాగే తీసుకోండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. మీకు కావాలంటే కనుక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, సరేనా? సో మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఏదో ఒక విధంగా మీకు ఎనర్జీ కనెక్ట్ అయితే మీకు రీడింగ్ కూడా ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది. ఓకేనా? సో నేను రాశులు కూడా చెప్తాను మ్యాక్సిమము. కొన్ని నాకు ఇంగ్లీష్లో వస్తాయి, తెలుగులో రావు. ఒకవేళ అలాగ ఉంటే కనుక నన్ను క్షమించండి, సరేనా? మన్నించండి. సో చూద్దాం, రీడింగ్ స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ ది రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్, మా కలెక్టివ్ వ్యూవర్స్ లైఫ్లోకి ఎవరు రాబోతున్నారు? ఎక్స్ ఆర్ నెక్స్ట్? పాత పార్ట్నరా లేదంటే వేరెవరైనా కొత్తగా రాబోతున్నారా? హూ ఈజ్ కమింగ్ ఇంటూ అవర్ కలెక్టివ్స్ లైఫ్? 7 ఆఫ్ ఇంటెలిజెన్స్, 6 ఆఫ్ ఇంటెలిజెన్స్, 10 of charisma, page of intelligence, 9 of strength. చూద్దాము, హోప్ మీకు కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, ఎవరు ఈ వ్యక్తి? మీ లైఫ్లోకి వద్దామనుకుంటున్న వ్యక్తి. వీళ్ళు ఖచ్చితంగా కుంభరాశి, మళ్ళా వృశ్చిక రాశి, తులారాశి, మిథున రాశి. ఈ రాశిలో ఏదో ఒక రాశి అయి ఉండొచ్చండి ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కువ నాకు ఇంటెలిజెన్స్ కార్డ్స్ వచ్చినాయి. సో వీళ్ళు ఎలాగంటే, ఈ పర్సన్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మీరు ఆల్రెడీ మీకు వీళ్ళు తెలుసు అనమాట. ఓకే, వీళ్ళేమి కొత్త వ్యక్తి కాదు, అలాగని వీళ్ళు మీ ఎక్స్ పార్ట్నర్ కూడా కాదండి. ఓకే, ఎక్స్ పార్ట్నర్ అంటే ఎస్. ఈ 10 ఆఫ్ చరిష్మా వల్ల ఏమనిపిస్తుందంటే, కొంతమందికి వీళ్ళు మీ ఎక్స్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అయిండొచ్చండి, లేదంటే మీ ఫ్యామిలీలో రిలేటివ్స్లో ఎవరో ఒక మెంబర్ వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే మీకు ఒక మామ వరుస, బావ వరుస, ఎవరో రిలేటివ్స్, అంటే మీకు వరుస అయిన వాళ్ళు ఎవరో వస్తారు. లేదంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యిండి మీరు విడిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మీ లైఫ్లోకి వెనక్కి రాబోతున్నారు. ఓకే, సో ఇంతవరకు మీరు నో కాంటాక్ట్లో ఉండిండొచ్చు, నో కమ్యూనికేషన్లో ఉండిండొచ్చు, లేకపోతే సిచ్యువేషను డివోర్స్ వరకు వెళ్ళిండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారండి. అంటే చాలా కాలం అయిపోయింది, కొన్ని డేస్, మంత్స్, ఇయర్స్ కూడా అయిపోయి ఉండొచ్చు. సో వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారనమాట. మీరు ఏం చేస్తున్నారు, ఎలాగున్నారు, ఏంటి అన్నీ వీళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఒక రకమైన ప్లేయర్ ఎనర్జీ కనిపిస్తుందండి. వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి అని నాకు అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని వేరే వ్యక్తి కోసం మిమ్మల్ని మోసం చేసి వదిలేసిన వ్యక్తి. వీళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ మీతో క్లియర్గా చెప్పకుండా దాచిపెట్టి మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వెనక్కి వస్తున్నారు.
ఓకే. అది మిమ్మల్ని వదిలేసి కొంచెం దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు డిఫరెంట్ సిటీ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, కంట్రీ అవ్వచ్చు, వేరే ప్లేస్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. వేరే థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనమాట. సో, వాళ్ళిప్పుడు మీతో ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు, కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు. సో, వాళ్ళు మీతో మాట్లాడి మిమ్మల్ని కొంచెం కన్విన్స్ చేసి అంటే మీ దగ్గర ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అన్నీ క్లియర్ చేసి, సో, వాళ్ళు ఏదో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళెందుకు వస్తున్నారు మీ లైఫ్‌లో? వీళ్ళు మీకు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. కానీ ఇది నాకు లవ్ అని ఎక్కడా అనిపించట్లేదు. వాళ్ళు ఏదో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే రావాలనుకుంటున్నారు. వాళ్ళు గాడ్స్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు ఇంతవరకి. ఇంతవరకేంటంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదు. మీరే కాంటాక్ట్ అవుతారని వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా మంత్స్‌గా, ఇయర్స్‌గా కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. మీరే వాళ్ళ దగ్గరికి వస్తారు. మీరే వాళ్ళకి టెక్స్ట్ చేస్తారు. మీరే కాల్ చేస్తారు. మీరే వాళ్ళని బెగ్ చేస్తారు అనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు చుట్టూరా బౌండరీస్ పెట్టుకున్నారు. అంటే మీరు ఒక మాట అంటే వాళ్ళు వెంటనే ఫైటింగ్‌కి రెడీగా ఉంటారనమాట. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేసినాయి. మీ గురించి ఓవర్‌గా ఆలోచించి, తీవ్రంగా ఆలోచించి వాళ్ళకి నిద్ర లేకుండా సో, వాళ్ళకి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన దానికి వాళ్ళకి నేను పశ్చాత్తాపం అని అనను. కానీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో వాళ్ళకి విపరీతమైన అహంకారం అనమాట. అంటే నన్నే కాదంటుందా? నన్నే కాదంటారా? సో, వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళే వెనక్కి రావాలి నా దగ్గరికి. ఇక్కడేంటంటే యాక్చువల్‌గా అయితే వాళ్ళే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు వేరే థర్డ్ పార్టీ కోసము. కానీ వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే మీరు వాళ్ళు ఎంతైనా వెనక్కి వెళ్ళిపోని, ఎంతైనా వెళ్ళిపోని మీరు వాళ్ళ వెంటపడి అడుక్కోవాలనమాట. ప్లీజ్ ప్లీజ్ నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వు నా లైఫ్‌లోకి రా అని అడుక్కోవాలి. అట్లాంటి మెంటాలిటీ ఉంది ఈ పర్సన్‌కి. ఇంకా చూద్దాము ఎవరి పర్సన్ నా కలెక్టివ్ వ్యూవర్స్ లైఫ్లోకి ఏ పర్సన్ రాబోతున్నారు? వాళ్ళు ఎక్సా లేకపోతే నెక్స్టా? ఎక్స్ పార్ట్నరా లేకపోతే నెక్స్ట్ పార్ట్నరా? దయచేసి మాకు క్లారిటీ ఇవ్వండి. ప్రస్తుతానికైతే నాకు ఎక్స్ పార్ట్నర్ లాగే అనిపిస్తున్నారు. కొంతమందికి మిమ్మల్ని చీటింగ్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి అనమాట. చూద్దాం. ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద ఫూల్, కింగ్ ఆఫ్ విజ్డమ్. ఇద్దరు కింగ్స్ వస్తున్నారండి మీ లైఫ్లోకి. గ్రేట్. ద చారియట్. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఏముంది మన దగ్గర? 7 ఆఫ్ చరిష్మా. సో ఈ వ్యక్తి కర్కాటక రాశి అయి ఉండొచ్చు, మళ్ళా మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి అయి ఉండొచ్చు. కానీ ఎక్కువగా నాకు కుంభం, మళ్ళా ధనస్సు, తులారాశి ఈ మూడు బాగా కనిపిస్తున్నాయి నాకు. సరేనా? సో ఇద్దరు కింగ్స్ వస్తున్నారండి మీ దగ్గరికి. ఒక కింగ్ వచ్చి చాలా మీరంటే ప్యాషన్ అనమాట. మీరంటే ప్యాషను, అట్రాక్షను, సెక్షువల్ డిజైరు, మిమ్మల్ని చూడకపోతే ఉండలేరు అంత కోరిక అనమాట. కోరిక మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని ముట్టుకోవాలి, మీతో మాట్లాడాలి అనే ఒక వ్యక్తి. సో ఆ వ్యక్తి ఎవరంటే వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి ఉండొచ్చు. ఇంకొక వ్యక్తి వచ్చి ఎవరో ఒక డివోర్స్డ్ పర్సన్ అండి. వాళ్ళు అంటే మీరు ఎక్స్ కొంతమందికి డివోర్స్ లాగా కూడా అనిపిస్తుంది. ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి డివోర్స్ అయిపోయి మీ ఎక్స్ పార్ట్నర్ మళ్ళీ మీ గురించి ఆలోచించి మళ్ళీ వెనక్కి వస్తూ ఉండొచ్చు. ఓకేనా? సో ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి చాలామంది చూస్తుంటారు. నాకు చాలా ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఒక రకమైన న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడాలి. అంటే ఒక ప్యాషనేట్ ఇది రిలేషన్షిప్ అనమాట. అంటే మీకు వాళ్ళ ఫీలింగ్స్ అంతా చెప్పాలి. చెప్పినాక ఒక రొమాంటిక్ డిన్నర్ చేయాలి. డిన్నర్ డేట్ అంటారు చూసారా? అట్లా.
సో వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయన్నమాట మీ పైన. ఈ లైఫ్లో న్యూ బిగినింగ్ కావాలి వాళ్ళకి, మీతో పాటు ఈ కనెక్షన్లో న్యూ బిగినింగ్ కావాలి. ఒకవేళ మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకుంటే కనుక ఈ పర్సన్ దానిలో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. ఎందుకు? ఇంతకాలం మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు దూరం నుంచి. ప్లస్ మీరు కొంచెము అబండెంట్ కూడా ఉండొచ్చు, అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండిండొచ్చు, మీరు బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండొచ్చు, లేదంటే మీరు మంచి జాబ్లో ఉండొచ్చు, మంచి పొజిషన్లో ఉండొచ్చు. అవన్నీ ఈ పర్సన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి వాళ్ళు. అంటే మీరు మీలో ఒక సత్తా ఉంది, మీరు మీ కాళ్ళపై నిలబడతారు, మీరు ఏదైనా చేసి సాధించగలుగుతారు అనేది అతనికి లేకపోతే ఆమెకి ఫీలింగ్ అనమాట. సో వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు. చూస్తా వాళ్ళ ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ఒక విత్తనం వేస్తే అది ఎలాగా పెరిగి 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 వృక్షం అవుతుందో అలాగా రోజు రోజుకి మిమ్మల్ని చూస్తుంటే కొద్దీ వాళ్ళకి అట్రాక్షన్ పెరిగిపోతుంది. అందుకని వాళ్ళు ఈ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీతో కొత్త ప్యాషనేట్ స్టార్ట్, అంటే స్టార్టింగ్లో ఎలాగుందో మీ రిలేషన్షిప్, అంటే ఎంత అట్రాక్షన్ ఉండిందో, మీరిద్దరూ ఎంత ప్రేమగా మాట్లాడుకునేవారో అవన్నీ వాళ్ళకి ఇప్పుడు కావాలి. ఓకే. సో ఒక పర్సన్ ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా డీసెంట్గా ఉండి, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈగో, వాళ్ళకి నేను ఎందుకు తగ్గాలి అన్నట్టుగా వాళ్ళకి ఈగో, వాళ్ళకి ప్రైడ్, ఇవన్నీ వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు, వాళ్ళకి మీరు కావాలి, కానీ వాళ్ళు చెప్పరు, వాళ్ళకే వాళ్ళు రారనమాట. మీరే వెళ్ళాలి వాళ్ళ కాళ్ళ దగ్గరికి. ఓకే. ఇంకొక పర్సన్ వచ్చి మీ దగ్గరికి ఎలాగైనా సరే ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గరికి వచ్చేయాలి. తర్వాత ఏం జరిగితే అది జరిగింది, మాకు అనవసరం, నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోయి మొత్తం అంతా ఈ సమస్యనంతా పరిష్కరించేసుకొని సో వాళ్ళతో ఒక న్యూ బిగినింగ్ చేసేయాలి. సో అది ఒక వ్యక్తి ఆలోచన అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కింగ్ ఆఫ్ విజ్డమ్, సో వాళ్ళు ఒక చారియట్లో రాబోతారు. అంటే ఈ వ్యక్తి ఎవరనేది నేను మీకు చెప్తాను, మీరు రెజినేట్ అయిందంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వ్యక్తి కొంచెము డార్క్గా ఉంటారు, పొడుగ్గా ఉంటారు, ఒక 6 feet అలాగ ఉంటారు. జెంట్స్ అయితే మాట చెప్తాను, 6 feet అలాగ ఉంటారు, పొడుగు, మంచి జిమ్ చేస్తారు, జిమ్ చేసే బాడీని బాగా మెయింటైన్ చేస్తారు, మంచి బట్టలు వేసుకుంటారు. వాళ్ళు చాలా అంటే జనాల ముందర బాగా కనబడాలి అనుకునే మనిషి అనమాట. సో వాళ్ళకి మీకు క్యాస్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, రిలీజియన్ ప్రాబ్లం ఉండొచ్చు, కల్చర్ ప్రాబ్లం ఉండొచ్చు, మీరు ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ఒకవేళ వాళ్ళు డార్క్గా ఉంటే మీరు ఫెయిర్గా ఉంటారు. ఒకవేళ ఫీమేల్స్ కానీ అయింటే వాళ్ళకి పెద్ద జడ ఉండి, మంచి లాంగ్ హెయిర్ ఉండి, ఒక నార్మల్ చామన్ చాయ్ కలర్లో ఉండి, మంచిగా వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండే ఫీమేల్స్ అనమాట. సో అలాగా వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి ట్రావెల్ చేసి వద్దాం అనుకుంటున్నారు. ఇది లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ కూడా అయి ఉండే అవకాశం ఉంది. వీళ్ళు లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండొచ్చు. సో వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకు మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసి, మీతో ఒక న్యూ బిగినింగ్ చేసి, మిమ్మల్ని ఎలాగోలా కన్విన్స్ చేసి మీతో ఉండాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు ఈ ప్యాషను, ఈ అట్రాక్షన్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే మిమ్మల్ని విడిపోయి వాళ్ళు ఉండలేకపోతున్నారు అనమాట బేసిక్గా. సో దానికోసం అనేసి వాళ్ళు మళ్ళా వద్దామనుకుంటున్నారు. సరే, ఇద్దరిలో మీరు ఎలా అనుకున్నారంటే, నా వ్యూవర్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటున్నారు. అంటే ఎవరు ముందు వస్తే నేను వాళ్ళని ఒప్పేసుకుంటాను, ఎవరు ముందు వస్తే నేను వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను, వాళ్ళని రాణిస్తాను లైఫ్లో. సో చూద్దాం ఈ ఇద్దరిలో ఏ పర్సన్ ముందు వస్తారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఈ ఇద్దరు పర్సన్లో ఎవరు ముందు వస్తారు అండ్ ఎవరిని నా వ్యూవర్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఈ ఇద్దరిలో ఎవరు ముందు వస్తారు, ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు. సరే, నేను ఒకవేళ మీకు ఇద్దరు రాకపోయినా ఎవరో ఈ ఇద్దరు కింగ్స్లో ఎవరో ఒకళ్ళు మీకు కనెక్ట్ అయి ఉంటారు కదా. సో ఆ పర్సన్తో మీరు కలిసి ఉంటారా, మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూద్దాం. ఓకేనా. ద ఫూల్, ఈ కింగ్కి ఏమొస్తుంది, ద డెవిల్. ఓకే. సో డెవిల్ అంటే కేప్రికాన్, మకర రాశి అయి ఉండొచ్చు,
ఫూల్ అంటే ఎలాగా చెప్పాను కదా, మేషం, సింహం అండ్ ధనస్సు. ఓకే, సో వీళ్ళిద్దరు రాసులు ఇవి అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ డివోర్స్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీతో విడిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా ఒక రిస్క్ తీసుకొని మీ దగ్గర రావాలనుకున్నారు. ఈ ఫూల్ కార్డు 2 సార్లు వచ్చింది. సో వాళ్ళు ఎలాగంటే ఇంకా ఏదైతే అయింది, నువ్వు రిజెక్ట్ చేస్తావా చెయ్యి, కానీ నేను నీ దగ్గర రావాలనుకుంటున్నాను అంతే. నేను వస్తాను, నేను వచ్చి నీతో మాట్లాడతాను, అంతా దేవుడిపై భారం వేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. సో ఇది నాకు ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనిపిస్తూ ఉందండి. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ ఉన్నారు. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్యాషనేట్ పర్సను, వీళ్ళు కొంచెం స్లోగా వస్తారు. ఫస్ట్ మీకు ఈ డివోర్స్డ్ పర్సను, మళ్ళా ఎయిర్ సైన్ పర్సనే మీ దగ్గరికి వస్తారనమాట. ఆ తర్వాత ఈ పర్సన్ వస్తారు. ఓకే, వీళ్ళు వచ్చి అర్త్ సైన్ వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే విపరీతమైన అడిక్షన్, అంటే మీరంటే ఒక అడిక్షన్ అనమాట. మీరు లేకపోతే ఉండలేరు. మీరు ఎలాగుంటేనో కూడా పర్వాలేదు, వాళ్ళకి కావాలి మీరు అంతే. వాళ్ళు మిమ్మల్ని తలుచుకొని స్మోకింగ్ చేస్తున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు, ఏదేదో బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళకి మీరు కావాలి. సో ఈ పర్సన్ మీ దగ్గరికి ఇద్దరు వస్తారు. యాక్చువల్లీ వీళ్ళు కొంచెం ముందు వస్తారు, వీళ్ళు కొంచెం వెనకాల వస్తారు. ఈ ఫూల్ అనే పర్సన్ కొంచెం ముందుగా వస్తారు. ఈ ఫూల్ అనే పర్సనే మిమ్మల్ని చీటింగ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు. ఈ డెవిల్ ఉన్నారు కదా, ఈ డెవిల్ అనే పర్సన్ కొంచెం లేట్గా వస్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే మీతో మాట్లాడాలి, కమ్యూనికేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా హియరోఫెంట్ ఉంది. అంటే ఖచ్చితంగా ఇది ఎవరైతే వస్తున్నారో వాళ్ళది మీకు మ్యారేజ్ వరకు అయితే వెళ్తుందండి, అది మాత్రం ఫర్ ష్యూర్. సో మీరు అది వాళ్ళు వృషభ రాశి అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకేనా. సో ఇది ఖచ్చితంగా ఎవరైతే ముందు వస్తున్నారో వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారో, మీరు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో వాళ్ళతో ఖచ్చితంగా మీ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మ్యారేజ్ అనే ఉద్దేశంతోనే మీ దగ్గరికి వస్తున్నారు. సో వాళ్ళకి ఇంకా వేరేమీ ఉద్దేశాలు లేవు. అంటే వాళ్ళు ఇంకా ఊరికనే టైంపాస్కి అయితే రావట్లేదు. సో వాళ్ళు ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారండి. కమ్యూనికేషన్ వాళ్ళకి కావాలి. సో కొంతమందికి అయితే అపాలజీ కూడా వస్తుంది. కొంతమందికి నన్ను క్షమించు ప్లీజ్, నేను చేసిన తప్పుల్ని మన్నించు, నన్ను దగ్గర తీసుకో, మళ్ళీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అయితే ఈ పర్సన్ అడుగుతారు. మిమ్మల్ని క్షమాపణ అడిగినాక అప్పుడు మీకు రీయూనియన్ అవుతుంది. అది ఖచ్చితంగా మీకు మ్యారేజ్ వరకు వెళ్తుంది. చూసారా, జడ్జిమెంట్. సో ఖచ్చితంగా యూనివర్స్ వచ్చి జడ్జిమెంట్ ఇస్తుంది. మీ ఈ కనెక్షన్కి మీరు రీకన్సిలియేషన్ అవుతారు, మళ్ళీ కలుస్తారు, మీకు జడ్జిమెంట్ ఇస్తుంది అనమాట యూనివర్స్. మీరిద్దరూ ఒకరినొకరు కలుసుకోవట్లేదు. సో యూనివర్స్ మిమ్మల్ని కలుపుతూ ఉందన్నమాట. యూనివర్స్ ఏదో ప్లాన్ చేస్తుంది, మీరిద్దరూ ఇలా పలానా చోట కలవాలి అనేది ప్లాన్డ్గా ప్రాపర్గా మీకు అన్నీ ఆ సిట్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఉంది యూనివర్స్. ఇలాగ వీళ్ళు కలవాలి, ఇలాంటి సమస్యను నేను సృష్టిస్తాను, ఇలాంటి సిట్యువేషన్ని నేను, అవకాశాన్ని నేను ఇస్తాను, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు అనేది అయితే యూనివర్సు, ఏంజల్స్ వీళ్ళంతా ఖచ్చితంగా మీకు ఆ అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. ఇదైతే ఖచ్చితంగా ఈ పర్సన్ వెనక్కి వస్తారు. చూడండి, పేజ్ ఆఫ్ విజ్డమ్. సో ఖచ్చితంగా వీళ్ళు మీతో మాట్లాడదామని అయితే తహతహలాడిపోతున్నారు. మీతో మాట్లాడకుండా అయితే ఉండలేరు, ఖచ్చితంగా మాట్లాడతారండి. 3 monthsలో జరుగుతుంది ఈ విషయము. ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అది ఖచ్చితంగా 3 monthsలో ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మళ్ళా ఇప్పుడు చెప్పాను కదా, జడ్జిమెంట్ కూడా చెప్పాను నేను. సో ఇద్దరు కలుస్తారు, మళ్ళీ మాట్లాడతారు, కమ్యూనికేషన్ అవుతుంది, అది మ్యారేజ్ వరకు దారితీస్తుంది. ఓకేనా. ఇదండి ఇవాళ రీడింగు. మీకు నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చేయాలి. అది లైకా, షేరా, సబ్స్క్రైబా, కామెంట్. కొంతమంది కామెంట్లు నేను చెప్పినట్టుగా రహస్యంగా పెడుతున్నారు. అంత రహస్యంగా పెట్టాల్సిన అవసరం ఏముందండి. మీరు పబ్లిక్గా పెడితే అందరూ చదువుతారు, అందరికీ నమ్మకం వస్తుంది, అందరూ ఓకే ఇలాగ రెజినేట్ అవుతుంది అనమాట అన్నట్టుగా వాళ్ళకి కూడా కొంచెం హోప్ వస్తుంది కదా. సో అది మనం చేసే కమ్యూనిటీకి ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట. మన సబ్స్క్రైబర్సు, మన వ్యూవర్సు ఒకళ్ళనొకరు ఆ విధంగా కనెక్షన్లో ఉంటారనమాట. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.